బుధుడు శుక్రుడు రాహు కేతు లెఫ్ట్ నుంచి రైట్ వచ్చి సెంటర్ లాగరా. ఏమిటి ఈ ఫోటోలన్నీ? నేను చేతి గీతలు చూసి వాళ్ళ జాతకాలు చెప్తా. ఇదిగో నా పక్కని చంద్రబాబు నాయుడు, నా పక్కని మెగా స్టార్, నా పక్కని నాగార్జున, నా పక్కన మహేష్ బాబు. అది సరే, వీళ్ళందరూ నీ పక్కన ఎందుకు ఫోటోలు దిగినట్టు అని? వీళ్ళందరికీ చేతి గీతలు చూసి జాతకాలు చెప్పా. 10 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడికి సీఎం అవుతావని చెప్పా. మెగాస్టార్ చిరంజీవికి సినిమాల్లోకి రాకముందే మెగాస్టార్ అవుతావని చెప్పా. అబ్బో, మరైతే నా చేయి చూసి చెప్పు. కుడి చెయ్యి అందించమ్మా. సరే, పొద్దున నేను ఏం టిఫిన్ తిన్నానో చెప్పాలి, చెయ్యి మాత్రం వాసన చూడకూడదు. ఒరే సుంట, పొద్దున ఏం టిఫిన్ తిన్నావు, ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళావు అవేం చెప్పను. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తాను. సరే, భవిష్యత్తులో నేను గొప్పవాడిని అవుతాను లేదు చెప్పు. దానికి గీత ఉండాలి. గీత ఎవరు? నీ అసిస్టెంట్? కాదు, చేతి గీత. చాలా గీత నేర్చాయే, అసలు గీత ఉందో లేదో చెప్పు. నువ్వు పెద్ద గొట్టంగాడి దగ్గర పనిచేస్తున్నావు. కరెక్ట్, ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు చిన్న గొట్టంగాడివి కాబట్టి. చెప్పు. 1 సంవత్సరం లోపల నువ్వు ఏ వ్యాపారంలోనైనా చెయ్యి పెట్టావంటే ఆ వ్యాపారం నీ చెయ్యి మాట. ఒకవేళ టాటా బిర్లా తోటి పార్ట్నర్షిప్ లో వ్యాపారం మొదలు పెట్టేవే అనుకో, వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే ఐరన్ హ్యాండ్ నీది. మరి నా భవిష్యత్తు? 1 సంవత్సరం తర్వాత టీటా టీటా టపక్. అవునా? అవును. ఇంకా ఏమైనా చెప్పు. నువ్వు పెద్ద పిసినారివి. భలే కనిపెట్టావే. రండి సార్, ఇతను జాతకాలు భలే కరెక్ట్ గా చెప్తున్నాడు, మీరు చెప్పించుకోండి. ఏమయ్య డబ్బులు? ఇందాక నువ్వేనావుగా నేను పెద్ద పిసినారని. డబ్బులు లేవు. డబ్బులు లేదా? మీ చెయ్యి ఇవ్వండి. కరెక్ట్ చెప్తావుగా? చూసుకోండి సార్, నా గొప్పతనం. చెప్పు. మీది చాలా పవర్ఫుల్ జాతకం సార్. మీరు బయట కనపడే వ్యక్తి వేరు, లోపల కనపడే వ్యక్తి వేరు. మీ గీత చాలా డిఫరెంట్ గా. ముందు నాకు పెళ్ళవుతుందా చెప్పు. మీకు పెళ్ళయింది, 2 పిల్లలు. అమ్మో, జరిగింది చెప్పకు. నాకింకో పెళ్ళవుతుందా చెప్పు. కష్టం సార్. ఎందుకు? మీకు 2వ పెళ్ళయ్యే గీత లేదు. గీత లేదా? ఇప్పుడుందా? చూడు ఎంత పొడుగ్గా ఉందో. ఇప్పుడు చెప్పు, నాకు ఇంకో పెళ్ళి అవుతుందా లేదా? అది అది అవుతుంది, అయి తీరుతుంది. ఏ గీతలు, ఏ రేఖలు శ్రావణితో నా పెళ్లి ఆపలేవు. యాండి, కాఫీ తీసుకోండి. నువ్వు తాగు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క పూట కూడా నేనేమిచ్చినా తినటం లేదు, తాగటం లేదు. తాగుతాను. ఒకప్పుడు విషం తీసుకురా. అవేం మాటలండి? లేకపోతే ఏంటి? ఎక్కడెక్కడో గ్యాస్ సిలిండర్లు పేలి ఎంతో మంది చస్తున్నారు. నువ్వు వంట చేస్తుండగా ఒక్క గ్యాస్ సిలిండర్ పేలి చావచ్చుగా. రోడ్డు మీద యాక్సిడెంట్ లై కొన్ని 100 మంది పోతున్నారు. ఒక్క బస్సైనా నీ మీద ఎక్కి చావచ్చుగా. నువ్వు నేను రాజధాని ఎక్స్ప్రెస్ లో వెళుతుంటే తాజ్మహల్ చూడడానికి పెద్ద యాక్సిడెంట్ అయి నువ్వు ఒక్కదానివే చావాలి. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తాజ్మహల్ అంటున్నావు? అబే ఏం లేదు, హనీమూన్కి ఆగ్రా వెళదామని ముచ్చట పడుతుంటే సరే నీ ముచ్చట తీరుస్తాను అంటున్నాను. భాస్కర్ లక్ష్మి కళ్ళం నీళ్ళు చూస్తుంటే అలా అనిపించలేదే. చూడమ్మా, మొగుడు కదా అని మొహాట పడతాం. కాపురం కరెక్ట్ గా లేకపోతే కాలేజీకి ఒకసారి ఫోన్ చేయి. ఎందుకు? అందరం కలిసి పెళ్లి చేసాం. స్టూడెంట్స్ అందరితో కలిసి వచ్చి నీకు బుద్ధి చెప్తాం. అది ఇంకొకసారి భాస్కర్ లక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుందంటే 11వ రోజు నీ పెద్ద దినం జరుగుతుంది. ఇదంతా నా కర్మ. 2 రోజులకోసారి వీడు ఇంటికొచ్చి నాకు క్లాస్ పీకడం ఏంటి? నేను దీనికి మొగుడైతే వీడు నాకు రంకు మొగుడయ్యాడు రా బాబు. ఇక లాభం లేదు, వీడికి లాస్ట్ బెల్ కొట్టాల్సిందే. పాలు చూపెట్టు. ఏమైనా చిక్కగునే పాలు, జర నీళ్ళు కలిపో. చల్. సార్, బర్రెల బాలరాజు నేనే. ఏం కావాలి? కాలు చెయ్యి తీసేయాలి సార్. పాగలు గానివా? కాలు చేయి తీపించుకొని ఏం చేస్తావు? నాంపల్లి స్టేషన్ కాడ అడక తింటావా? నావి కాదు సార్, వీడివి. ఎవడీడు? మా కాలేజీ లెక్చరర్ సార్. పాఠాలు బాగా చెప్పట్లేదు. అవన్నీ మనకెందుకురా? మాల్ తీసుకోవాలి, మసాలా ఇయ్యాలి. చీకే. రేట్ ఎంత సార్? $1000. డాలర్లు ఎందుకండి? అరే, హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరిగి బోరు కొట్టింది పోయి. జర మజా చేయి. నీకు ఎట్లా సింగపూర్ పోదాం అనుకుంటున్నా. ఇగో సాయంత్రం డాలర్లు పట్టుకరా, కాలు చేతులు పట్టుకపో. ఓకే.
అరే లొల్లి ఆయ్. మన పాండుగాని సత్తిగాని పంపు పోయేటప్పుడు 2 వంకాయలు 4 సొరకాయలు తీసుకోమని చెప్పు. వంకాయలు సొరకాయల వంట చేయడానికి వంకాయలంటే బాంబులు ఆహా. సొరకాయలంటే తలవారు నీకెందుకయ్యా నీ కాళ్ళు చేయను అరే పోరా బై, పో. కుంటి పాండు ఎవరే గీ పోటు వాళ్ళ అమ్మా గీ పోరగాన్ని నేను ప్రేమిస్తున్నా. ఏమయ్యో ఏంది? తిన్నావ్? బిడ్డ ఎవరో పోరగాని ప్రేమిస్తున్నదంట. అరే వయసులో నా పోరి ప్రేమించకపోతే నువ్వు ప్రేమిస్తావు నీ తల్లి. నాయనా నేను పెళ్లి గిట్ట చేసుకుంటా గీనే చేసుకుంటా. చేసుకో బిడ్డ, నేను మొదలే చెప్పినా కదా, నువ్వెవరిని చేసుకుంటే ఆడే నా అల్లుడు. ఎంతమందిని ప్రేమిస్తా అంతమంది అల్లుళ్ళనా సంపుతా సార్. గీ చూడే జబర్దస్తున్నాడు, కన్ను ముక్కు తీరైతే ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. కానీ కాళ్ళు చేతిలో ఉండవు. ఏమైనా అవి తీసేమని పంపించింది ఇడికే. ఇంకేమైనా ఏంటంటే నా బిడ్డ బతకదు. అరే ఆ కుంటి పండు కానీ మేక సత్తి కానీ చాలాసేపు అయింది ఈ పాటికి జరుగుతుంటది. చాలా ఫాస్ట్ వేసేస్తున్నారు ఈ పాటికి. ఓ. ఏమైతుందంటావురా? అరే కొట్టకుండ్రా బై, కొట్టకుండ్రి కొట్టకుండ్రి. ఏంటండి వాడు కొడుతున్నది మన వాళ్ళనే. అరే కొడుతున్నది మనోళ్ళనే కానీ కొడుతున్నది ఎవరు అమ్మ అల్లుడు. పని చేద్దామా? కుర్రోడు చాకులాగా ఉన్నాడు, మన ట్రూప్ లో జాయిన్ చేసేద్దామా? అదే ఆడెవడనుకుంటున్నావురా? నా బిడ్డ ప్రేమించిన నా అల్లుడు. నేను పోయినాక నా దందా మొత్తానికి వస్తాది వాడేనా భయ్. అయితే మీరు లేకపోయినా మాకు బాస్ ఉంటాడు అనమాట. నేను ఏడికి పోయినా నువ్వు నాతోనే ఉంటావు. బిడ్డ మాస్టర్ జబర్దస్తున్నాడు, ఆంతోనే నీ మెళ్ళ పుస్తలు కట్టిస్తా.